ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఒక బైక్ని ఆపాడు. ఆపి నువ్వు తాగున్నావు అన్నాడు అనమాట ద డ్రైవర్ని. ఎస్, కొంచెం తాగాను. ట్రైబల్ సొసైటీలో తీసుకోవడం తెలియదు. లిక్కర్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ బ్రాటప్ అండి. ఏమైందంటే ఆల్టర్కేషన్ జరిగింది. మావాడు ఏం చేశాడంటే చంపదెబ్బ కొట్టాడు వాడు. యూనిఫామ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి మెడికల్ చేయించేసి ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రకారంగా 500 రూపాయల ఫైను అని చెప్పి అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చి మావాడు తాగిన మాట నిజం, మీరు మెడికల్ చేయించిన మాట నిజం, 500 రూపాయల ఫైన్ కట్టమన్నారు, కడుతున్నాను. బాగుంది కదా ఇంతవరకు? అది మీరు ఎంవి యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ చేశారు, బాగుంది. మీరు ఏ యాక్ట్ ప్రకారంగా మా అబ్బాయిని చంపదెబ్బ కొట్టారు చెప్పండి అన్నాడు. అండర్ వాట్ అథారిటీ, వాట్ ఈస్ ద అథారిటీ యూ హ్యావ్ టు స్లాప్ మై సన్? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అరెస్ట్ హిమ్, రైట్? ఐ అప్రిషియేట్ దాట్. అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చిందండి? అదొక ఆల్టర్కేషన్. హాట్ హెడెడ్ లాగా లెంపగా కొట్టాడు యాజ్ యూజువల్. అనుకున్నాడు అనమాట ఇది తాగున్నాడు వాడు, కొంచెం చేస్తున్నాడు, అతి చేస్తున్నాడు, లాగా లెంపకాయ పీకాడు. ఫాదర్ ఒకటే అడిగారు, నీకు ఏ అధికారంతో, నువ్వు ఏ లా ప్రకారంగా, ఏ యాక్ట్ ప్రకారంగా నువ్వు చంపదెబ్బ కొట్టావు మా అబ్బాయిని? ఇక్కడ డ్రింక్ చేసిన వాడు ఆ పోలీస్ మీద కొంచెం మాటల యుద్ధం వల్ల ఆయన ఆవేశం కొట్టుండొచ్చు కదా. అంటే 353 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. విధి నిర్వహణలో తను అడ్డుకున్నందుకు అతను చేసి అడ్డుకోలేదు. ఆల్టర్కేషన్ అనేది అడ్డుకోవడం కాదు కదండి. నేను తాగాను, ఎస్, సో వాట్ మై ఫాదర్. జనరల్గా పోలీస్ స్టేషన్కి పోలీసులు రోడ్డు మీద ఆపినప్పుడు ఒంటి మీద కాకి పవర్ చూపించడానికి ఇటువంటి మీరు అన్నట్లు చేసుకోవడం జరుగుతుంది. లేదండి, అది లేదు. అసలు మనకి లాలో పర్మిషన్ లేదండి. నో, ఈవెన్ టు అబ్యూజ్. వాళ్ళు పోలీసులు అనగానే అంటే ఎస్పీ స్థాయి కాకుండా కింద స్థాయిలో బయట ఎవరైనా సామాన్యుడు కనపడితే ఆ మాట తీరులోనే వాళ్ళకి అధికారం ఉంటుందా, లేదంటే ఆ ఒంటి మీద బట్టలు ఇస్తుందా? అధికారం లేదండి. పోలీసులో మిమ్మల్ని ఒరేయ్ ఇటు రారా అన్న ఇన్సల్టింగ్గా మాట్లాడే అధికారం పోలీసుకి లేదండి. లాలో లేదు. కానీ ఎందుకు సార్ చాలా మంది పోలీసు ఆ విధంగా ఎందుకు చేస్తారు అంటే ఐ కెన్ గెట్ అవే విత్ దాట్. ఇప్పుడు మిమ్మల్ని అని యూసే దట్, అరే వీడితో ఎందుకురా బాబు, నువ్వు వెళ్ళిపోతారు మీరు. కానీ యూ ఇన్సిస్ట్. దేని ప్రకారంగా మీరు నన్ను అబ్యూస్ చేశారు చెప్పండి? ఐఎమ్ డ్రంక్, యూ టేక్ మీ టు ద కోర్ట్, ఐ గివ్ ద ఫైన్, నో ప్రాబ్లం, ఫైన్ వేయండి నాకు. బట్ వై డిడ్ యూ పుల్ మీ అవుట్ ఆఫ్ మై కార్? వై డిడ్ యూ అబ్యూజ్డ్ మీ? నన్ను ఎందుకు కొట్టారు చెప్పండి? అడగరే మన వాళ్ళు. అంటే పోలీసు అనగా భయం కాబట్టి అడగరు. పోలీసులకి అబ్యూజ్ చేసే అధికారం ఇండియన్ లాలో లేదండి.